సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాళ్లదాడి చాలా దురదృష్టకరం. కారణాలు ఏవైనప్పటికీ ఇది ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన విషయం. అయితే సంఘటన జరిగిన 2 రోజుల తర్వాత పోలీసులు అనుమానితుణ్ణి పట్టుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ కొన్ని మీడియా రిపోర్ట్స్ ప్రకారం మొత్తం 5గురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అందులో ముఖ్యుడు విజయవాడ వడ్డెర కాలనీకి చెందిన సతీష్. అతడికి ఒక లిక్కర్ బాటిల్, 350 రూపాయల బేటా ఆఫర్ చేసి సభకు తీసుకువచ్చారట. అయితే లిక్కర్ బాటిల్ ఇచ్చినప్పటికీ 350 రూపాయల బేటా ఇవ్వకపోవడంతో అతడు ఆగ్రహంతో ఈ దాడి చేశాడా అనే అనుమానాలను సదరు మీడియా వ్యక్తం చేస్తోంది. ఇందులో నిజానిజాలను ప్రక్కన పెడితే ఒక్క విషయం మాత్రం ప్రతి పొలిటికల్ పార్టీ కూడా గుర్తుంచుకోవాలి. ఎవరైనా కార్యకర్తలను సభలకు తీసుకువచ్చినప్పుడు ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం వారికి ఇవ్వాల్సిన మందు బాటిళ్లను, వారికి ఇవ్వాల్సిన బేటాను ఇచ్చి తీరవలసిందే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.